బక్తియార్ ఖిల్జీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ఆస్థాన వైద్యులు వైద్యం చేసినా అతడి పరిస్థితి మరింత దిగజారిందే కాని నయం కాలేదు. అతడి ఆస్థానంలోని వైద్యుడు నలంద విశ్వవిద్యాలయంలో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారని, అక్కడ ప్రతి వ్యాధిని నయం చేస్తారని చెప్పాడు. అయినా పరాయి మతస్థుల వైద్యం నిరాకరించాడు. ప్రాణం పోయే దశలో నలంద విశ్వవిద్యాలయంలోని రాహుల్ శ్రీభద్ర అనే గురువును ఆశ్రయించాడు. రాహుల్ శ్రీభద్ర వైద్యం చేయడానికి ముందుకు వచ్చాడు. రాహుల్ శ్రీభద్ర ఖిల్జీ వ్యాధిని నయం చేశాడు. దాంతో ఆనందంతో ఆశ్చర్యంతో తమ ఆస్థాన వైద్యుల వద్ద లేని జ్ఞానం నలంద యూనివర్సిటీలో ఉందని, అంత గొప్ప విజ్ఞానం వారి వద్ద ఉండరాదని 9 మిలియన్ల గ్రంథాలను తగలబెట్టించాడు. 9 మిలియన్ల గ్రంథాలు 3 నెలల పాటు మంటల్లో దగ్ధం అయ్యాయి. ఆ కాలంలో ఆ సంఘటన చూసిన మిన్హాజ్ ఈ రీరాజ్ అనే చరిత్రకారుడు తబకత్ ఈ నసరీ అను తన పుస్తకంలో కాలిన గ్రంథాల నుండి వస్తున్న పొగ కొండల మీద చిక్కటి పాలనురుగులా కనిపిస్తుందని రాశాడు.